ఈ 7 వస్తువులను గిఫ్ట్గా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి. బహుమతి ఇవ్వడం అనేది ప్రియమైన వారికి కృతజ్ఞతలు, ప్రశంసలను తెలియజేయడానికి ఒక సమయం. ప్రేమ, సంరక్షణ, ఆప్యాయతను తెలపడానికి బహుమతులు ఇస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొంతమంది అనుకోకుండా తమ ప్రియమైన వారికి తెలియకుండానే ప్రతికూల శక్తిని తెచ్చే వస్తువులను బహుమతిగా ఇస్తారు. కాబట్టి బహుమతులను ఎన్నుకునేటప్పుడు మనం తెలివిగా ఆలోచించాలి. వాస్తు శాస్త్రం ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడని 7 వస్తువులేంటో తెలుసుకుందాం. గడియారాలు ప్రతికూల శక్తిని తెస్తాయి. సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టిస్తాయి. వాస్తు ప్రకారం గడియారాలు కాలగమనానికి ప్రతీక. ఇది వేగంగా కదిలే సమయాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది ఆందోళన మరియు ఒత్తిడికి దారితీస్తుంది. ఇది సంబంధాలలో చీలికను కలిగిస్తుంది. అందువల్ల సానుకూల శక్తిని మరియు మనశ్శాంతిని ప్రోత్సహించే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. ముళ్ళ మొక్కలు. వాస్తులో ముళ్ళ మొక్కలు అశుభమైనవిగా పరిగణించబడతాయి. అవి సంబంధంలో సంఘర్షణను సూచిస్తాయి. అటువంటి బహుమతులను స్వీకరించడం వల్ల అసౌకర్యం, రక్షణాత్మకత, అపనమ్మకం వంటి భావాలు ఏర్పడతాయి. బదులుగా సామరస్యం, పెరుగుదల మొదలైన వాటిని ప్రోత్సహించే బహుమతులను ఎంచుకోండి. గాజులు బహుమతిగా ఇవ్వడం వాస్తులో అశుభం. అద్దాలను బహుమతిగా స్వీకరించడం వలన అభద్రతాభావం, తక్కువ ఆత్మగౌరవం, స్వీయ సందేహం ఏర్పడవచ్చు. స్వీయ ప్రతిబింబం, ఆత్మపరిశీలన మరియు వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించే బహుమతులను ఎంచుకోండి. గాజు సామాను బహుమతిగా ఇవ్వడం వాస్తులో ప్రతికూల శక్తిని ప్రోత్సహించడానికి పరిగణించబడుతుంది. గాజు సులభంగా పగిలిపోతుంది. ఇది పెళుసైన సంబంధాన్ని లేదా విరిగిన బంధాన్ని సూచిస్తుంది. గాజు బహుమతులను స్వీకరించడం వలన టెన్షన్, భయం, అభద్రతా భావాలు ఏర్పడతాయి. బదులుగా బలం, స్థితిస్థాపకతను ప్రోత్సహించే దీర్ఘకాల బహుమతులను ఎంచుకోండి. ఖాళీ కుండీలు. వాస్తులో ఖాళీ కుండీలను అశుభకరమైన బహుమతులుగా పరిగణిస్తారు. అవి శూన్యత, కొరతను సూచిస్తాయి. అటువంటి బహుమతులు స్వీకరించడం నిరాశ, విచారం, అసంపూర్ణ భావాలను సృష్టించవచ్చు. బదులుగా సంపూర్ణమైన, చాలా సానుకూలతను ప్రసరింపజేసే బహుమతులను ఎంచుకోండి. నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వాస్తులో ఖచ్చితంగా నిషేధించబడింది. నలుపు ప్రతికూలత, విచారం, మరణంతో ముడిపడి ఉంటుంది. నలుపు బహుమతులు స్వీకరించడం విచారం, చీకటి, నిరాశ యొక్క భావాలను సృష్టించవచ్చు. సానుకూలత, ఆనందాన్ని ప్రోత్సహించే ప్రకాశవంతమైన, మరింత ఉత్తేజపరిచే రంగులలో బహుమతులు ఎంచుకోండి. విరిగిన లేదా పాడైపోయిన వస్తువులు, విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల వాస్తు ప్రకారం ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇటువంటి బహుమతులు గ్రహీత జీవితంలో ప్రతికూల శక్తిని, దురదృష్టాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు. అవి విరిగిన సంబంధాన్ని లేదా దెబ్బతిన్న బంధాన్ని సూచిస్తాయి. సంపూర్ణ సానుకూలతను వెదజల్లే బహుమతులను ఎంచుకోండి. కత్తులు, పదునైన వస్తువులు వాస్తులో అశుభకరమైన బహుమతులుగా పరిగణించబడతాయి. అవి సంఘర్షణ, హింస మరియు సంబంధాల విచ్ఛిన్నానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అటువంటి బహుమతులను స్వీకరించడం వలన అసౌకర్యం, అపనమ్మకం, శత్రుత్వం వంటి భావాలను సృష్టించవచ్చు. చివరికి సంబంధాలను దెబ్బతీస్తుంది. బదులుగా సామరస్యాన్ని, ఐక్యతను ప్రోత్సహించే బహుమతులను ఎంచుకోండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.